నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. చంద్రబాబు నాయుడు గారి దగ్గర సుదీర్ఘ కాలంగా పనిచేసిన పర్సనల్ సెక్రటరీ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన పైన కొన్ని కేసులు అయితే పెట్టి ఆయన్ని సస్పెండ్ చేసినట్లు మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన పైన మొత్తం అన్ని కేసులు కొట్టివేసి మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరొకసారి పిఎస్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ కాలంగా వర్క్ చేసిన పర్సనల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన్ని టార్గెట్ చేసి సస్పెండ్ చేసినట్లు కూడా మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పైన ఉన్న కేసులన్నీ కొట్టివేశారని తెలుస్తుంది. అలాగే ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి మళ్ళీ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం? ఒకటి ఏంటంటే ఆయన మీద సస్పెన్షన్ అయితే ఎత్తేసారు. సస్పెన్షన్ ఎత్తేస్తూ ఆ సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీస్ కింద పరిగణిస్తూ జీతభత్యాలు అన్నీ ఆయనకి ఇచ్చేలా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతవరకు అఫీషియల్గా జీవో ఉంది కాబట్టి అందరూ అదే రాశారు. ఇంకోటి ఏంటంటే చాలామంది పేపర్లు కానీ లేదంటే వెబ్సైట్స్ కానీ ఆయన 2014 నుంచి 19 వరకు పిఎస్గా చేశారు చంద్రబాబు నాయుడు దగ్గర అని చెప్పేసి చాలామంది రాసుకొచ్చారు. కానీ శ్రీనివాస్ పెండ్యాల అతను దాదాపు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. అంటే 2004 తర్వాత నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన కంటిన్యూ అవుతూ వచ్చారు. పిఏగా ఆయన అన్ని పిఎస్గా ఉంటూ వచ్చారు సుదీర్ఘకాలం పాటు. అధికారంలోకి వచ్చింది 2014. అంతకుముందు ఆయన 10 years ఆయనతోటే ఉన్నారు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే శ్రీనివాస్ పెండ్యాల గురించి వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి గురించి కొంతవరకు అందరికంటే కూడా కొంత నాకు తెలుసు. ఎందుకంటే కొంచెం ఆయనతోటి ట్రావెల్ చేసినటువంటి అవకాశం నాకు దొరికింది కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయాలంటే అందరూ పనిచేయలేరు, చాలా టఫ్. ఆయన దగ్గర పిఎస్గా పనిచేయటం అంటే అదొక పెద్ద ఛాలెంజ్. పిఏగా పనిచేయాలన్నా పిఆర్ఓగా పనిచేయాలన్నా ఒక పెద్ద ఛాలెంజ్. పిఎస్గా పనిచేయాలంటే ఇంకా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆయన అంత స్ట్రిక్ట్ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన 18 గంటలు పనిచేయాలంటారు. తనతో పాటు తన దగ్గర ఉండే పరివారం మొత్తం పనిచేయాలని కోరుకోవడంలో తప్పు లేదు. దాంట్లో ఇమిడిపోయే వాళ్ళు ఉండాలి. చాలా తక్కువ మంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేయాలని అంటే అది ఇక అల్టిమేట్. ఇంకా అది ఈ టైం ఉండదు, ఒక టైం అంటూ ఉండదు. తర్వాత ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, అర్ధరాత్రి అపరాత్రి అనేది ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబాన్ని వదులుకొని పనిచేయాలి. అంటే అది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పాటు అందరూ చేయాలనుకుంటారు. అలా చేయటానికి ఇష్టపడిన వాళ్ళే ఆయన దగ్గర ఉండగలరు, అదర్వైజ్ ఎవరు ఉండలేరు. ఇదే శ్రీనివాస్ పెండ్యాల నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారితో 18 సంవత్సరాల పాటు జర్నీ చేసి ఉంటారు. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు శ్రీనివాస్ పెండ్యాల గారు. లేదంటే అంతకాలం పాటు జర్నీ చేయటం అంటే అంత ఈజీ కాదు. ఒకటి. 2, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంటిన్యూ అన్ని సంవత్సరాల పాటు కావాలంటే అంత ఈజీ కాదు. కత్తి మీద సాము. ఆయన దగ్గర లాంగ్ రన్ కంటిన్యూ కావాలంటే ఇంత చిన్న ఏదన్నా ఆరోపణ వచ్చినా కానీ ఇమీడియట్గా పక్కన పెట్టేస్తారు. అంటే ఒకవైపు నిజాయితీగా ఉండాలి, ఇంకొక వైపు హార్డ్ వర్క్ చేయాలి, వచ్చే జీతంతో సరిపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకెక్కడైనా సరే మళ్ళీ వేరే విధంగా చేయడానికి లేదు. మళ్ళీ డ్యూటీలో తేడా రాకూడదు. ఈ విధంగా ఉంటుంది. కత్తి మీద సాము. ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయాలంటే కత్తి మీద సాము. అందుకే ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడరు జనరల్గా. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్గా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు అక్కడ పిఆర్ఓలు గానో లేకపోతే సిపిఆర్ఓలు కానీ చేరాలని చాలామంది ఉత్సాహపడుతుంటారు. కానీ కాంపిటీషన్ ఉండదు ఆడ. కారణం ఏంటంటే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే హార్డ్ వర్క్ అంటే చేస్తారు, కానీ దానికి లిమిటేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు కార్మిక చట్టాల ప్రకారం 8 hours.
అలా కాకుండా 18 అవర్స్, అవసరమైతే 20 అవర్స్, 24 అవర్స్ చేయాలని అంటే, ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు మొన్న బుడమేరు సంబంధించిన వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు ఆయన ప్రొక్లైన్లో మొత్తం తిరుగుతూ ఉన్నారు రాత్రి పొగళ్ళు. సో ఆయనతో పాటు వీళ్ళు కూడా ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఈ పిఎస్ శ్రీనివాస్ పెండ్యాల చేసే పని వేరే వాళ్ళు చేయలేరు. వేరే వాళ్ళు ఇప్పుడు ఆయన దాదాపు ఈ కేసు పెట్టిన తర్వాత నుంచి కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన అమెరికాకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరాధారమైనటువంటి ఆరోపణలతో పెట్టినటువంటి కేసే కదా. చంద్రబాబు గారి మీద నిరాధారమైన ఆరోపణలతోటి కేసు పెట్టారనేది అందరికీ తెలుసు, జగద్విదితం. దాని మీద ఇంతవరకు ఏపీసీఐడి వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేకపోయారు ఆధారాలతో చూపించి. ఆయన మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసే నిరాధారం అయినప్పుడు దాని రిలేటెడ్గా ఉండేటువంటి పెండ్యాల శ్రీనివాస్ మీద పెట్టినటువంటి కేసు కూడా బోగసే కదా. ఇప్పుడు అందుకే ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, పిఎస్గా ఉన్నాడు కాబట్టి ఈయన అకౌంట్ నుంచి ఏదో డబ్బులు పంపించేసి మ్యానిపులేట్ చేశారు అనేది ఆయన మీద అవివేకం. దానికి సంబంధించి అసలు లేనటువంటి కేసుని క్రియేట్ చేసి ఆ పిఎస్ని చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టినప్పుడు ఈ విచారణకి ఆ రోజున ఆదేశించినప్పుడు ఇతను హెల్త్ బాగాలేదని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకొని ఉన్నారు. ఆ రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు ఈయన అమెరికా వెళ్ళిపోయారు అనారోగ్య రీత్యా. వెళ్ళిపోయినప్పుడు ఆ విచారణ అధికారిని కూడా వేశారు ఈ కేసు మీద, శ్రీనివాస్ వెళ్ళడం దాని మీద. సరే, విచారణ అధికారి ఈ మధ్యకాలంలోనే ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో కొంతవరకు ఏదో వాస్తవం ఉంది, మిగతాదంతా తప్పు అని చెప్పారు. ఆ వాస్తవ అంశాలు ఏంటి అనేది వివరణ కోరారు శ్రీనివాస్ని. కోరినప్పుడు వివరణ ఇచ్చారు. ఆ వివరణకి సంతృప్తి చెందినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఆయన మీద ఉన్నటువంటి మొత్తాన్ని సస్పెన్షన్ని కొట్టేసి మళ్ళీ సర్వీస్లోకి తీసుకొని ఆయన ప్రణాళిక సంఘం అసిస్టెంట్ సెక్రటరీగా మళ్ళీ పోస్ట్ ఇచ్చారు సేమ్. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి పిఎస్గా వస్తారా రారా శ్రీనివాసు అనేటువంటిది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీనివాస్ పెండ్యాలకి పిఎస్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది బహుశా ఎవరికి ఉండదు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అనేక మంది వస్తుంటారు. వాళ్ళందరినీ ఎవరితోటి ఎలా డీల్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినప్పుడు ఎవరికి ఎంత టైము ఉండేలాగా చేయాలి, వీటన్నిటిలో బాగా తెలిసినటువంటి ఆఫీసర్ శ్రీనివాస్ పెండ్యాల. సో దాంతో చంద్రబాబు గారికి కూడా అవసరమే. శ్రీనివాస్ మరి ఇప్పుడు ఇవన్నీ పడిన తర్వాత ఒక రకంగా అతను ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డారు. చెయ్యరానేటువంటి తప్పు కదా, చేసిన తప్పుకి శిక్షను పెంచడం అంటే ఓకే, చెయ్యని తప్పుకి కుటుంబాన్ని వదిలిపెట్టి 2-3 సంవత్సరాల పాటు ఎక్కడో దేశం కాని దేశంలో ఉండి అక్కడ నరకం అనిపించినట్టే కదా. దేశం కాని దేశంలో ఉంటాం అంటే అన్అఫిషియల్గా పోవటమే కదా. అడగ పోయేసి ఉంటాం అంటే అంత ఈజీ కాదు కదా పోయి ఉంటాం అనేది. మళ్ళీ ఈ కేసులు ఫేస్ చేయడం ఒకటి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకవైపు ఏమో కుటుంబీకులు ఇక్కడ కుటుంబీకులనేమో ఆయన్ని ఇక్కడ రప్పించడానికి వాళ్ళ మీద ప్రెజరు, ఇక్కడ ఉండేటువంటి ఏపీసీఐడి జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని రకాలుగా బాగా ఫేస్ చేశాడు. ఫేస్ చేసి సరే ఎట్టకేలకు గవర్నమెంట్ మారిన తర్వాత ఆ కేసు అనేది బోగస్ కేసు అనేది చెప్పి తేల్చేసింది. సరే, బయటపడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ జర్నీ ఏంటి శ్రీనివాస్ పెండ్యాలది? చంద్రబాబు గారితో పిఎస్గా కంటిన్యూ కావాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొన్ని అపాయింట్మెంట్స్ ఇవ్వడంలో కానీ తడబాట్లు కనపడుతున్నాయి అనేది వినిపిస్తుంది తాజాగా ఈ మధ్యకాలంలో. అలాగే క్యాడర్ కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సిస్టమేటిక్గా కొంత ఇంతకు ముందులాగా లేదు అనేటువంటి భావన ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ కేసులన్నీ అయిపోయినాయి, కడిగిన ముచ్చలాగానే బయటకు వచ్చేసారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పైగా కోఇన్సిడెన్స్ ఏంటంటే కరెక్ట్గా 1 year క్రితం చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. నిన్నటికి 1 year. సో కరెక్ట్గా నిన్ననే ఈ కేసు కూడా సస్పెన్షన్ ఎత్తివేయటం, మళ్ళీ సర్వీస్ ఇవ్వటం, ఆ సర్వీస్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జీతభత్యాలు వచ్చాయి అవన్నీ మళ్ళీ ఇవ్వాలని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో 1 year, ఈ 1 year అనేది ఒక చీకటి రోజుల్ని గడిపినట్టే కదా. చంద్రబాబు గారు కూడా 53 రోజులు చీకటి రోజులు గడిపారు జైల్లో. సరే, ఎనీహో ఇదంతా అయిపోయిన తర్వాత అసలు శ్రీనివాస్ పెండ్యాల జర్నీ ఏంటి నెక్స్ట్ అనే దాని మీద అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారికి
ఆయన మళ్ళీ పిఎస్గా వస్తేనే బెటర్ అనేది చాలామందిలో ఒపీనియన్ ఉంది. మరి ఆయన వస్తారా రారా, ఇంతవరకు చేసింది చాలు అనుకుంటారా, చూడాలి. బట్ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది శ్రీనివాస్ పెండ్యాలకి చంద్రబాబు గారితో. పైగా ఈయనకు కూడా ఆయన అంటే అపారమైన నమ్మకం. నమ్మకస్తులు దొరకడం అనేది చాలా కష్టం ఎవరికైనా. సో ఒక నమ్మకంగా దాదాపు 18-20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో మళ్ళీ వస్తారా అంటే వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. చూడాలి మళ్ళీ వస్తారా శ్రీనివాస్, మళ్ళీ రారా అనేది. వస్తే కనుక కొంచెం చంద్రబాబు గారి దగ్గరికి అందరూ కొంచెం అపాయింట్మెంట్స్ విషయంలో ఇప్పుడు కొంచెం పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఉండవు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మరి తీసుకుంటారా లేదని చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.